ఏం చేస్తున్నావు? ఏమయ్యా, నిన్నే. ఏం చేస్తున్నావు? చనిపోతున్నా. అంత కష్టం ఏమొచ్చింది? నీకెందుకు? ఆత్మహత్య చేసుకోవడం నేరమని తెలీదా? బ్రతికితే కదా ఈ నేరానికి శిక్ష. ఇక్కడి నుంచి పడితే బాడీ దొరకడానికే వారం రోజులు పడుతుంది. అయినా చనిపోవడం నీకొచ్చిన సమస్యకి పరిష్కారం కాదు. ఇంకా ఆపు. కష్టాన్ని ధైర్యంగా ఎదుర్కోవాలి, జీవితాన్ని ఛాలెంజ్గా తీసుకోవాలి. మనిషి అన్నాక కష్టాలుంటాయి. ఇలాంటి వీడియోలు మెసేజ్లు విని విని వదిలేశా. అవేమీ నన్ను ఆపలేకపోయాయి. నువ్వు మళ్ళీ స్టార్ట్ చేయకు. నా చావు నన్ను చావని. నీ పని నువ్వు చూసుకో. ఎలాగూ చనిపోతున్నావు కదా, నాకు ఒక 5 మినిట్స్ మాట్లాడడానికి టైం ఇస్తావా? సరే. అసలు ఎందుకు చనిపోవాలనుకుంటున్నావు? చిన్నప్పటి నుండి బాగా చదువుకునేవాడిని. మా అమ్మ నాన్న నాకు గవర్నమెంట్ జాబ్ వస్తుందని ఎంతో ఆశపడ్డారు. కానీ ప్రతిసారి 1-6 మార్కుల్లో జాబ్ మిస్ అయ్యేది. చివరికి ఒక చిన్న కంపెనీలో జాబ్కి చేరాను. పెళ్ళయింది, 2 పిల్లలు. నా భార్య పిల్లల్ని బాగా చూసుకోవాలి అనుకున్నాను. వచ్చే జీతం సరిపోక ఉద్యోగం మానేసి వ్యాపారం మొదలుపెట్టాను. కానీ వ్యాపారంలో కూడా నష్టపోయాను. ఒక పక్క అప్పుల బాధ, మరో పక్క నా కుటుంబాన్ని సరిగ్గా చూసుకోలేకపోతున్నానే అనే బాధ, ఇంకో పక్క జీవితంలో ఏమీ సాధించలేకపోయాను అనే నిరాశ. అందరూ ఉన్న ఏదో ఒంటరితనం, మానసిక ఒత్తిడి, ఇవన్నీ నన్ను చనిపోవాలి అని ప్రోత్సహించాయి. అయితే నీకొచ్చిన ఇదే కష్టం ఎవరికి వచ్చినా అందరూ చనిపోవలసిందే అంటావా? వారి సమస్యకు చావే పరిష్కారం అంటావా? నేనెందుకంటాను? అది వారిష్టం. అయినా అందరూ ఒకేలా ఉండరు కదా. కొందరు ధైర్యంగా ఎదుర్కొంటారు, కొందరు నీలా పిరికివాడిలా చనిపోతారు, అంతేనా? నేనేమి పిరికివాడిని కాదు. నిజమే, నువ్వు చాలా ధైర్యవంతుడువు. చావుకు తెగించే అంత ధైర్యం నీలో ఉంది అంటే నీకంటే ధైర్యవంతుడు ఎవరు చెప్పు? ఇంత ధైర్యం ఉన్నోడికి ఈ సమస్యల్ని ఎదుర్కోవడం ఒక లెక్క చెప్పు. ఎందుకంటే దానికి చావడానికి ఉండాల్సినంత ధైర్యం అవసరం లేదనుకుంటున్నాను. చదువులో ఫెయిల్ అయినా IAS IPS అయిన వాళ్ళు ఉన్నారు. గవర్నమెంట్ జాబ్ రాకపోయినా ప్రైవేట్ జాబ్స్ చేస్తూ విదేశాల్లో సెటిల్ అయిన వాళ్ళు ఉన్నారు. వ్యాపారంలో లాస్ వచ్చినా తిరిగి కోట్లు సంపాదించిన వాళ్ళు ఉన్నారు. కాబట్టి చావు సమస్యకు పరిష్కారం కాదు. నేనొక క్రైస్తవుణ్ణి. మా చర్చిలో కూడా చెప్పేవారు, మనకి దేవుడి సహాయం ఉంది, విశ్వాసం కలిగి ధైర్యంగా ఉండాలి అని. కానీ నేను ఆ సహాయాన్ని అడగలేదు. నువ్వు క్రైస్తవుడువా? అలా అయితే ఈ స్థలానికి అసలే రాకూడదు. ఇంత తెలివి తక్కువగా ఎలా ప్రవర్తించావయ్యా? ఈ విషయం అన్యులకు తెలిస్తే నిన్ననరు, నీ దేవుణ్ణి అవమానిస్తారు. అవును. అయితే ఖచ్చితంగా సమస్య నీలోనే ఉంది. ఈ స్థలానికి ఎందరో వచ్చారు. వారిలో కొందరు చనిపోయారు, కొందరు తిరిగి వెనక్కి వెళ్లి వాళ్ళ జీవితాలు మళ్లీ స్టార్ట్ చేశారు. నువ్వు నిల్చుంది కొండ అంచున కాదు, విశ్వాసానికి అవిశ్వాసానికి మధ్య ఉన్న నీ ఆలోచన అనే అంచు మీద. నీకు మీ దేవుని మీద అసలు విశ్వాసం ఉందా? ఉంది. సగం సగం విశ్వాసమా, సంపూర్ణ విశ్వాసమా? అది 1000 రూపాయల అప్పు ఉంటే తీర్చగలిగిన దేవుడు 1,00,000 రూపాయల అప్పు అయినా తీర్చగలడు అనే నమ్మకం ఉండాలి. చిన్న జ్వరాన్ని తగ్గించగలిగిన దేవుడు పెద్ద రోగాన్ని అయినా స్వస్థపరచగలడు అనే నమ్మకం ఉండాలి. ఇలా అన్ని విషయాల్లోనూ దేవుడు ఏదైనా చేయగలడు అని పూర్తి విశ్వాసం కలిగి ఉండాలి. చాలా మంది చిన్న చిన్న విషయాల్లో దేవుడి మీద విశ్వాసం ఉంచగలుగుతారు. కానీ పెద్ద సమస్య, కష్టం వచ్చినప్పుడు ఆ సమస్యని చూసి భయపడి దేవుని వైపు చూడకుండా ఆయన ఉన్నాడనే విషయాన్నే మర్చిపోయి అవిశ్వాసంలోకి వెళ్ళిపోతున్నారు. కానీ ఆశ్చర్యమైన విషయం ఏంటంటే మిమ్మల్ని మీరు విశ్వాసులు అని పిలుచుకుంటారు, కానీ మీరే మీ దేవుని మీద పూర్తి విశ్వాసం ఉంచరు. అన్యులకు ఒంటరితనం, అప్పు, అనారోగ్యం ఇలా ఏదో ఒక సమస్య ద్వారా సాతాను వారిని కృంగదీసి చనిపోయేలా చేస్తాడు. నీకైతే సర్వశక్తిమంతుడైన దేవుడు తోడుగా ఉన్నాడు. ఆయన ఎన్నో వాగ్దానాలతో నిన్ను నడిపిస్తాడు. నీకొక మంచి కుటుంబాన్ని ఇచ్చాడు, కష్టపడటానికి సత్తువునిచ్చాడు, తినడానికి తిండినిచ్చాడు. అన్నిటికీ మించి ఆయన ఎప్పుడూ నీతోనే ఉంటాను అని భరోసా ఇచ్చాడు. ఇంతకు మించి ఏం కావాలి? నీలో ఉన్న సమస్య ఒక్కటే, అది దేవుని మీద ఆధారపడకపోవడమే. అదే నీలో అవిశ్వాసాన్ని పుట్టిస్తుంది. ఆ అవిశ్వాసం వలన నీ సమస్యను ఆయనకి విడిచిపెట్టకుండా సమస్య నుండి తప్పించుకోవడానికి నీ ప్రాణాలను విడవాలి అనుకుంటున్నావు. ఒక్క విషయం గుర్తుపెట్టుకో, ఆయన నిన్నెన్నడూ విడిచిపెట్టడు. క్రైస్తవ్యానికి విశ్వాసం అనేది పునాది వంటిది. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టలుగా ఉండలేరు అని బైబిల్ చెప్తుంది. అలాంటి ముఖ్యమైన విషయంలో ఇంత బలహీనంగా ఉండి నీ అనాలోచితమైన అవిశ్వాసంతో సొంత నిర్ణయాలు తీసుకుని
దేవుని నామానికి అవమానం తెచ్చేవానిగా ఉండకు. ధైర్యంగా ఉండు, విశ్వాసం కలిగి ఉండు. దేవుడు నీ జీవితంలో వచ్చిన ఎలాంటి సమస్యనైనా తీర్చగల సమర్థుడు. సమస్యలు కూడా నాలాంటివే, అవి వచ్చి వెళ్ళిపోతూ ఉంటాయి. కానీ నీ దేవుడు ఎలాంటి పరిస్థితుల్లోనైనా నీతోనే ఉంటాడు. నువ్వు నాకు ఇచ్చిన టైం అయిపోయింది. ఇంకా ఏం చేయాలో నువ్వు ఆలోచించుకో. సమస్యను చూసి భయపడి ఇక్కడ దాకా వచ్చాను, కానీ ఇప్పుడు నీ మీద విశ్వాసంతో వెనక్కి వెళుతున్నాను. నీ సహాయంతో నా జీవితంలో ఎదురైన ఎలాంటి సమస్యలైనా ధైర్యంగా ఎదుర్కొంటాను.